నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఉన్నత స్థానానికి రావాలని కోరిక ఉంటుంది. అలాగే ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే దిశలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సక్సెస్ కాలేదని బాధపడుతుంటారు. అలాగే ఏం చేసినా సక్సెస్ కాలేకపోతున్నాం, మంచికి వెళ్ళినా చెడే ఎదురవుతోంది. అలాగే విద్యలో రాణించలేకపోతున్నాం, ఉద్యోగంలో ఉన్నతి సాధించలేకపోతున్నాం, అన్నింటా సమస్యలే. ఇలా ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో సతమతం అవుతుంటారు కదా. ఎటువంటి సమస్యకైనా సరే అద్వైత క్రియ ద్వారా పరిష్కార మార్గం సాధ్యమే అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా వారితో మాట్లాడాలి, మీ సమస్యలు వివరించాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే బ్యాచెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి, మీరు కూడా ఈ క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. ఈ క్లాసెస్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ని మరి పొందండి. నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. గిరీష్ గారు, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్కి సంబంధించిన బ్యాచెస్ వివరాలు చెప్తారా? రేపటి నుంచి కుబేర ప్రక్రియ క్లాసెస్ ఉన్నాయండి. సో రేపు మార్నింగ్ 9 o'clockతో స్టార్ట్ అవుతుంది. సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళకి ట్రెడెంట్ హోటల్లో బుక్ చేయడం జరిగింది. క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము 5-star హోటల్లో. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇవి వరుసగా 3 days జరుగుతాయండి. 15, 16, 17 జరుగుతుంది. మళ్ళీ 18th నుంచి నార్మల్ మళ్ళీ ప్రోగ్రామ్స్ సంబంధించింది ఉంటుంది. తర్వాత 22nd, 23rd, 24th వచ్చేసి అమృత ప్రక్రియ క్లాసెస్ ఉంటాయి. వీటి కూడా తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ ధన్వంతరి క్రియ అండ్ అఖండ విద్యా ప్రక్రియ క్లాసెస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? గిరీష్ గారితో మాట్లాడండి గిరీష్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అమ్మవారి పూజలు బాగా జరిగాయండి. థ్యాంక్ యూ అండి. సంతోషిస్తారు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇయర్ రావాలని కలుపుకోం సార్. చెప్పండి. మా వారు మనీ ఎక్కువ అంటే ఒప్పుకోరండి. నేను పర్సనల్ గా వచ్చి మీతో మాట్లాడి కడతాను, కుబేర ప్రక్రియకి పంపించాలండి. ప్రతి తనకే టెన్షన్ అని ఫీల్ అవుతుంటాడు, నాకే ఇది వచ్చిందని. తనని ఎలా అప్రోచ్ అయ్యేలా వెళ్దాము అంటే కొంచెం ఒప్పుకోరు, డబ్బు పెట్టేయని. అందుకనేసి చెప్తానండి. అంటే నేను ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ల మీద కొంచెం చెప్పాలండి, క్లారిటీగా అందరికీ చెప్పాలి. సో ఈ కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ ఇవి లిటిల్ బిట్ కాస్ట్లీ. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే డైమండ్ ఉందండి, ఎక్కడ పడినా దొరుకుతుందా? దొరకదు. మా ఈ కాన్సెప్ట్లు కూడా చాలా వడపోసి ఫిల్టరింగ్ చేసి 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 ఒక సనాతనమైన సిద్ధాంతాల ప్రకారం తీసుకున్నాం అనమాట. ఇవి కొంచెం బిట్ కాస్ట్లీ ఉంటాయి, బట్ ఎఫెక్టివ్ ఈజ్ మోర్. మీరు కనుక మా బ్యాచ్ అంటే మా వాళ్ళు ఎవరినైనా కనుక చూసి వాళ్ళతో కనుక క్లాస్ చేసిన వాళ్ళతో కనుక అడిగారు అంటే వాళ్ళు మ్యాక్సిమం మీకు చెప్పేది ఏంటనంటే మా కాన్సెప్ట్ ముందు మీరు పే చేసే అమౌంట్ కానీ ఏదైనా కానీ చాలా చీప్ అయిపోతుంది అనమాట. అంటే తక్కువే. ఎందుకనంటే అది అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. అండ్ మోర్ ఎవర్ నాకు ఒక ప్రత్యేకత ఈ కాన్సెప్ట్లో కొంచెం మేము బిట్ ఎక్కువ చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటనంటే ఎవడు పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి కాదండి. కాన్సెప్ట్ చాలా కష్టం. అంటే నా యొక్క సబ్జెక్ట్ యొక్క వాల్యూ చాలా గొప్పదనమాట. ఇది ఎంతో కష్టపడితే కానీ ఇది రాలేదు. ఇప్పుడు గురుకులం లాగా వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్లని లేకపోతే ఒక 20 సార్లు 40 సార్లు 50 సార్లు వాళ్ళని తిప్పుకొని తర్వాత చూద్దాం అని చెప్పి ఆ టైపుగా పాతకాలం సిద్ధాంతాలను ఇక్కడ చెప్పలేం. నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఎంత దూరమైనా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇమీడియట్లీ అపోలో హాస్పిటల్లోనో ఏదో ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయించాలి. మినిమం నుంచి 4 నుంచి 15-20 వరకు కూడా జరగచ్చు అనమాట. దీనికి మనం ఎక్కడి నుంచి తెస్తున్నాము, ఎందుకు తెస్తున్నాము అని అంటే బతకాలి అని ఒక తపన ఉంది కాబట్టి. సిమిలర్లీ నిజంగా బతకాలి అని అనుకున్న వ్యక్తి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 week or 2 weeks లోపలే తను ఏదైతే పే చేశాడు అమౌంట్ 1 week లోపల కూడా సంపాదించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే అసలు ధనం అనే పుట్టుకేంటి, లేకపోతే జీవితానికి సంబంధించినటువంటి విషయము ఒక మనిషి నిజంగా తను నేర్చుకోవాలి అని అంటే ఎంత సమయం పడుతుంది అని అంటే ఒకవేళ అంటే ఈ కాన్సెప్ట్కే రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కనుక మీరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీరు చేయాల్సిందల్లా ఎలా చేయాలి అని అంటే ఎన్ని రోజులు మినిమం పడుతుందంటే చెప్తాను.
ఫస్ట్ 14 సంవత్సరాలు జ్యోతిష్యాల మీద మిగిలిన సిద్ధాంతాల మీద రీసెర్చ్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత మీకు ఒక సత్యం బోధపడుతుంది అనమాట. గ్రహాలు కాదు మనిషిని రన్ చేసేది, మనిషి అని ఒక సత్యం బోధపడుతుంది. అంటే దీన్ని 14 సంవత్సరాలు చేయాలి. దాని తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు దేవాలయంలోనే కూర్చోవాలి. ఇది కూడా కనీసం 11 సంవత్సరాలు చేయాలి మ్యాక్సిమం. అది చేయాలి. అది చేసిన తర్వాత 45 రోజుల పాటు ఎవరు తిట్టినా తిట్టించుకోవాలి, మాట్లాడకూడదు, ఏం అనకూడదు. అలా చేయాలి. తర్వాత దీని అంతటికంటే ముందు విపరీతమైనటువంటి తపన ఉండాలి, జీవితం ఎదగాలి. వీటన్నిటిని నేను ఫిల్టర్ చేసేసి కరెక్ట్గా 3 రోజులు ఒక క్లాస్ రూపంలో తీసుకొని వచ్చేసి చెప్తూ ఉన్నప్పుడు మరి నా శ్రమ ఏమైంది, నా బాధ ఏమైంది? నేను మీ అందరికీ అదే చెప్తున్నాను. నేను మీ ఫీజులన్నీ నాకు రిటర్న్ ఇచ్చేస్తాను. నా 19 సంవత్సరాలు నాకు తెచ్చిచ్చేసేయండి. ఎవడైనా అదే నేను అంటాను. తేగలుగుతారా? తేలేరు కదా. సో నా టైంకి వాల్యూ ఇది. అండ్ మోర్ ఎవర్ నాకు ఇప్పుడు చాలా బిజినెస్లు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని అడిగాను ఇదే విధంగా ఒక క్వశ్చన్ వేసి, సార్ కొంచెం ఫీజు ఎక్కువగా ఉంది మీద, ఏమంటే మీరు ఎంత జాబ్ చేస్తున్నారని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఆమె ఎర్నింగ్ పర్ మంత్ 75,000 అన్నారు. మీకు ప్రాబ్లం లేదు కదా క్లాస్ జాయిన్ అవ్వడానికంటే, లేదండి ఇది బిట్ ఎక్కువ అని అన్నారు. ఎస్ రైట్ ఫైన్. నేను ఒకటే మాట అన్నాను, 3,000 పనిచేస్తారా నా దగ్గర అని చెప్పేసి అన్నాను. ఏంటండి 75,000 వదులుకొని 3,000కి ఎట్లా వస్తాను, నాకేమైనా బుర్ర లేదనుకుంటున్నారా అని చెప్పేసి అన్నాడు. సిమిలర్లీ నాకు బయట ఉన్న బిజినెస్లు నేను చూసుకుంటే సరిపోదా? నేను మళ్ళీ క్లాసులు ఇవన్నీ ఎందుకు చెప్పాలి అని అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. ఎవరికి పడితే వాళ్ళ క్లాస్ చెప్తే దానికి వాల్యూ తగ్గిపోతుంది. దానికి ఒక ఆకాశంలో ఉండాలి. అది ఉన్నత స్థితితో కూడుకున్నటువంటి కాన్సెప్ట్. సో ఇది చాలా రోజుల నుంచి చాలా మందిలో డౌట్ ఉంటుంది. దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని ఏదో ఫ్రస్ట్రేట్ అయ్యో లేకపోతే కోపంతో కాదండి. ఇది చాలా గొప్ప కాన్సెప్ట్లు అండి. అండ్ మోర్ ఎవర్ ఈ మధ్యలో కొన్ని పుట్టగొడుగులు అంటే నా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, లేకపోతే నేనేదో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానో, లేక నా పర్మిషన్ తీసుకున్నారనో ఎక్కడో మీకు బయట కొంతమంది చెప్తూ ఉండొచ్చు. దయచేసి అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అండ్ మోర్ ఎవర్ దానికి నాకు సంబంధం కూడా లేదు. అద్వైత క్రియా కాన్సెప్ట్స్ ఇప్పుడే కాదు, రేపు ఎల్లుండి కూడా ఇవి ఎలాగే ఉంటాయి అని అంటే ఇక్కడ హైదరాబాద్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా నేను బయట కండక్ట్ చేసే పని అయితే నేనే చెప్పడం జరుగుతుంది. ఎవరిని మాస్టర్స్ని దీంట్లో బిల్డ్ చేయడం జరగదు. భవిష్యత్తులో అద్వైత యోగా అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. దీనికి మాత్రం నేను మాస్టర్స్ని బిల్డ్ చేస్తాను. అది కూడా నేను మీకు టెలివిజన్ ముఖంగా అందరికీ తెలియజేస్తాను. దయచేసి మీరు ఈ కాన్సెప్ట్ లాంటిది వేరే కాన్సెప్ట్ ఏదో కనిపించి, ఒకవేళ వాళ్ళు నా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారనో, లేకపోతే నేనేదో వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చారని చెప్పో ఉంటుంది. నాతో ఫోటోలు చాలామంది తీసుకుంటూ ఉంటారు, సెల్ఫీలు ఇలాంటివన్నీ కూడా. సో దాన్ని చూపించి ఈయన నాకు బాగా క్లోజ్ అని చెప్పి ఒకవేళ మీకు కనుక ఎవరైనా కనుక చెప్తే మీరు దయచేసి ఫాలో అవ్వమాకండి. మీరు మోర్ ఎవర్ పోయి బురదలో కూడుకుంటారనమాట. నేనేదో కొంచెం అందరిని బాగు చేద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకనంటే తెలిసిన వ్యక్తి చెప్పేది వేరే, తెలియని వ్యక్తి చెప్పేది వేరే. అంటే దాన్ని ఒక సింపుల్ సామెతలో చెప్పాలి అని అంటే, చేప పుట్టుకతోనే ఈత నేర్చుకుంటుంటుంది. కుక్క అనే దాన్ని మనం ట్రైనింగ్ ఇస్తే నీళ్ళలో ఎత్తుందనమాట. మామూలుగా చెప్పాలి అని అంటే చేపకు కుక్కకి తేడా లేదండి. సో ఈ వేరియేషన్ ఉంటుందన్నమాట. కాబట్టి డూప్లికేట్ సబ్జెక్ట్స్ ఎప్పటికైనా డూప్లికేటే. సో కాబట్టి ఏం చెప్తున్నాను అని అంటే, ఇటువంటి వాళ్ళు ఒకవేళ నా ఆథరైజేషన్ అనో లేకపోతే నా కాన్సెప్ట్ కంటే తక్కువనో ఏదైనా చెప్తే దయచేసి దానికి సంబంధించి మాత్రం మీరు ఫాలో అవ్వద్దు. అద్వైత క్రియ ఈజ్ ఎంటైర్లీ ఓన్లీ వన్. ఇది హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నాం, ఇంకెక్కడ కండక్ట్ చేయము. అది కూడా నా యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నేను వేరే సబ్ మాస్టర్లని ఇంకొక మాస్టర్లని తయారు చేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ మాస్టర్ తయారవడం ఇక్కడ. ఎందుకంటే చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కార్మిక్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలి. 1S థాట్ లెవెల్కి వెళ్ళగలిగిన వాడు మాత్రమే కాన్సెప్ట్ చెప్పగలుగుతాడు. నాకు తెలిసి ఇంతవరకు 1S థాట్లోకి వెళ్ళగలిగినటువంటి క్యాపబుల్ పర్సన్ ఇప్పటి వరకు దొరకలేడు, దొరకబోడు కూడా. సో ఇట్స్ ఇంపాసిబుల్. సో అందుకని చెప్పి ఇది డైమండ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హనుమంతరావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. గిరీష్ గారితో మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. నేను క్లాస్ బిజినెస్ అండి 11 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఏం వృద్ధి లేదండి. కొద్దిగా ఈ కుబేర ప్రక్రియ ఏదో అన్నారు కదా, దాని గురించి వివరంగా అడుగుదామని చెప్పాను. షూర్ అండి, ఖచ్చితంగా. అంటే కుబేర ప్రక్రియ అన్నది ఒకటే అండి. అంటే నేను ఇక్కడ ఒక లక్ష్మీ గణపతి సంబంధించినటువంటి ఓ యంత్రాన్నో లేకపోతే ఇంకేదో ఇచ్చి మనిషిని బూటకపు సబ్జెక్ట్లోకి నేను తీసుకుని వెళ్ళలేనండి. నా కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యూనివర్స్ అంటే మన హైందవ మత ధర్మాలు చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. వాటిని ఉపయోగించుకొని, మానసిక శక్తిని ఉపయోగించుకొని ముందుకు ఎలా కదలాలి. అదేవిధంగా ప్రపంచంలో అంటే మనకొక
పద్యం కూడా ఉంది సుమతి శతకంలో. సిరిత వచ్చిన సలీలం నారికెలం సలీలం భంగిన్ సిరిత పోయిన పోవును కరిబృంగిన వెలగపండు కరిలో సుమతి. అంటే డబ్బు ఎలా వస్తుంది అని అంటే నారికేలంలోకి నీరు ఎలా వస్తుందో చెప్పలేము, ఎలా మనం చెప్పగలుగుతామో చెప్పలేము, అది వస్తుంది. అదేవిధంగా పోయేటప్పుడు కరిమ్రింగిన వెలగపండు అంటే ఏనుగు మింగిన వెలగపండు కావచ్చు, పురుగు కొట్టేసినటువంటి వెలగపండు కూడా కావచ్చు, దాని లోపల గుజ్జు ఉండదన్నమాట. అలాగే డబ్బు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అన్నది సుమతి శతకం అంత పద్యము, అంత గొప్ప పద్యమే చెప్పబడింది అనమాట. అదేవిధంగా పురాతన కాలంలో కూడా చాలామంది డబ్బు సంపాదించడం వరకు అయితే జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా నా కాన్సెప్ట్గా రావాల్సిన అవసరం లేదు. బలమైన సంకల్పం ఉందనంటే డబ్బు వచ్చేస్తుంది. ఆ బలమైన సంకల్పం ఉంది అని అనుకోండి చేయగలుగుతాం. కానీ డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి, అది 10 కాలాల పాటు ఇంకా వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, దాన్ని సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలి, అపాత్ర దానాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు డబ్బు అంటే ఏంటి, అది ఎందుకు కొంతమందికి మాత్రమే వస్తుంది, కొంతమందికి ఎందుకు రావట్లేదు, ఇది ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, మరియు ఈ డబ్బుని నేను ఇంకా అభివృద్ధిలోకి రావాలి అని అంటే ఏం చేయాలి, లైఫ్ లాంగ్ నెక్స్ట్ బర్త్ అనేది ఒకటి ఉంటే ఆ కాన్సెప్ట్కి కూడా ఉపయోగించుకునే విధంగా డబ్బు ఏ విధంగా బిల్డ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా ప్రత్యేకమైనటువంటి సాధన విధానంతో కూడుకున్నటువంటిదండి. దీనికి రియలిస్టిక్ వరల్డ్ కావాలి అండ్ ప్రాక్టికల్ మెథడాలజీ కావాలి. నేను ఎక్కడ కూడా ఇన్ప్రాక్టికల్ మెథడాలజీస్ ఎప్పుడు చెప్పింది లేదు, చెప్పను కూడా. నాకు ఎందుకనంటే నా మనసు నాకు ముందు చెప్తూ ఉంటుంది. నేను ఏదన్నా అబద్ధం కానీ లేకపోతే ఇంకేదైనా చెప్పానంటే ఇమీడియట్లీ నా మనసు నాకు చెప్తుంది అనమాట. ఇమీడియట్లీ నువ్వు ఆపు, ఎవరి కోసం నువ్వు అబద్ధాలు చెప్పాలి, అవసరమే లేదు, వచ్చేవాళ్ళు వస్తారు ఖచ్చితంగా. నేను చాలా ప్రాక్టికల్గా కంప్లీట్ స్పిరిచువల్ ఓరియంటెడ్లోనే చెప్తాను అనమాట. నేను ఇన్ప్రాక్టికల్ మెథడాలజీస్ లేకపోతే పలాంది వేసుకోండి మీకు ఆటోమేటిక్గా వస్తుంది అని అంటే ఆయన వేసుకోవచ్చు కదా. ఇక్కడ ఒకటే పాయింట్ చెప్తున్నాను, మా కుబేర ప్రక్రియ క్లాసెస్లో వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే జంప్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ జంప్స్. 1-2 అప్పుడప్పుడు పుచ్చిపోయిన ముత్యాలు కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళని కాదనలేము. కానీ మ్యాక్సిమం ఏంటనంటే సూపర్ జంప్స్. ఈ సూపర్ జంప్స్ని ఎవరిని అడిగినా సరే మీరు నాలాంటి వాళ్ళని మీరు చూడగలుగుతారు అక్కడ. అండ్ మోర్ ఎవర్ ఎక్కడైనా ఒకటే పాయింట్ నేను క్వశ్చన్ చేస్తాను. మనకి ఎవరైనా ఒకటి రెఫర్ చేశారనుకోండి, వాళ్ళని ఒకటే అడగాలి, నువ్వు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఎస్, నేను చేస్తున్నాను, నా లోపల ఎటువంటి చేంజ్ ఉన్నది నాకు తెలుసు, నా స్టూడెంట్లు అందరికీ తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం చేపిచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారన్నది ఆల్మోస్ట్ మా అందరికీ తెలిసింది. సో 2 వైపుల బ్యాలెన్సింగ్ ఉన్న కాన్సెప్టే బిలీవ్ అండ్ నమ్మకంతో కూడుకున్నటువంటిది అనమాట. సో కుబేర ప్రక్రియ ఓ బిజినెస్ ఎలా చేయాలి, చేసేటప్పుడు ఎట్లాంటి సంకల్పాన్ని కలిగి ఉండాలి, డబ్బు రావాలి అని అంటే ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆషామాషి రాదు. నాకు డబ్బు కావాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది 700 కోట్ల పైచీలకు జనాభా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలనే ఉంటుంది. బట్ అందరూ రావట్లేదు. కేవలం మొత్తానికి తీసుకున్నంటే కేవలం 7,000 మంది మాత్రమే. అది కూడా మనం క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. అంటే దీనికి రేషియో ఎంత ఉంది? వీళ్ళు మాత్రమే ఎందుకు సంపాదించారు, వీళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళ లైఫ్లో అంతకు ఎక్కువ లేదు, వీళ్ళకి మాత్రమే ఉండేది ఎందుకని? ఒక్కడు మాత్రమే ప్రపంచంలో కుబేరుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రపంచం నెంబర్ 1 కావచ్చు కదా, ఎందుకు కాలేకపోయారు? ఇదే చాలా సంవత్సరాల నుంచి బిల్ గేట్సే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? అతని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతనైతే మన పూజలు పునస్కారాలు ఇలాంటివి ఏం చేయడు కదా. మరి వాళ్ళకి మాత్రం ఎందుకు వచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు? ఏ స్వామి దగ్గరికి వెళ్ళోసో రాళ్ళు రత్నాలు పెట్టుకోలేడు కదా, మరి ఆయనకి ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే బిల్ గేట్స్ ఏదో పేరు మార్చుకోలేదు కదా, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఇదంతా, అతనికే ఎందుకు వచ్చింది ఇదంతా? దీని మీద రీసెర్చే మా కాన్సెప్ట్ అనమాట. ఎవరైనా అవ్వచ్చండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి బతికే హక్కు ఉంది, గొప్పవాడయ్యే హక్కు ఉంది, ఖచ్చితంగా సాధించవచ్చు. బలమైన సంకల్పం కావాలి, దానికి కొంచెం ఒక రూట్ కావాలి. ఆ రూటే ఈ కుబేర ప్రక్రియలు. అంతేకాని ఇది మేము మిస్గైడ్ చేయడానికో లేకపోతే మేము వెనకాల వేసుకోవడానికో కాన్సెప్ట్ అయితే కాదు. డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్కి వచ్చారు అని అంటే మీకు ఫ్యాక్ట్ అర్థమవుతుంది. ఫ్యాక్ట్ అర్థమైన తర్వాత మీరు అచీవ్ చేయడం అనేది కన్ఫర్మ్. అదండి. ఓకే అండి. మరి ప్రతి వ్యక్తి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. సమస్యకు పరిష్కార మార్గం పొందేందుకు మరి అందరూ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అద్వైత క్రియ కార్యక్రమం చూసిన తర్వాత మరి ఏ సమస్యకు ఎటువంటి పరిష్కార మార్గం అందిస్తున్నారు అనుకుంటున్నారా? ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి, రుణ బాధలతో బాధపడేవారికి మరి కుబేర ప్రక్రియ, అలాగే మరి విద్య ప్రాప్తించాలనుకునే వారికి అఖండ విద్యా ప్రక్రియ, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ధన్వంతరి ప్రక్రియ, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సంతోషమైన జీవితం కావాలనుకునే వారికి అమృత ప్రక్రియ, ఇలా అనేక రకాల ప్రక్రియల ద్వారా అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం అందిస్తున్నారు. మరి గిరీష్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే క్లాసెస్ వివరాలు తెలియజేశారు కదా, మరి క్లాసెస్కి సంబంధించి వివరాలు నమోదు చేసుకోవాలనుకున్నా సరే, మరి వివరాలు తెలుసుకోవాలనుకున్నా సరే సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మరో కాల్ అండి. హలో, మీ పేరు? ఉమాదేవి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు?
కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి గిరీష్ గారితో. హలో. నమస్కారం గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు ఉమాదేవి. ఓకే, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ ప్రోగ్రామ్ నేను 1 year నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే, చాలా బాగుంది ప్రోగ్రాము. ఓకే. ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. లైఫ్ అంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇటువంటి ప్రోగ్రామ్ మీరు టీవీ ద్వారా చెప్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ నాకు 2 months బ్యాక్ ఫీవర్ రావడం వల్ల కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి మళ్ళా చేంజ్ తెచ్చుకుందాము అని డైలీ మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. మారాలి మారాలి అని మారలేకపోతున్నాను. ఏదైనా సజెషన్ ఇస్తారని మాట్లాడుతున్నాను. షూర్ అండి, షూర్. అంతే సార్. ఓకే, షూర్, ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫాల్ డౌన్ అన్నది ఒకటి ఉంటుందండి. ఆ ఫాల్ డౌన్ కాకూడదు అన్న పాయింట్ గురించి మేము డిస్కస్ చేసి చెప్పేదన్నమాట. మీకు ఎప్పుడు ఆ హ్యాపీనెస్ని అలాగే కంటిన్యూ చేయాలి అని అంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎటువంటి స్ట్రెస్ వరల్డ్ అయినా సరే, అంటే మనం ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైన స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. సో ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేదే అమృత ప్రక్రియ. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇట్స్ అ పైనీర్ ఇన్ ఆల్మోస్ట్ అమృత ప్రక్రియ కాన్సెప్ట్స్. సో కాబట్టి ఆ క్లాస్కి రావడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అండి. ఓకే అండి. సార్, మరి ఇప్పుడు మీరు ఈరోజు కార్యక్రమంలో అన్నారు కదా, మరి ఎవరుని అపాయింట్ చేయటం లేదు, నేను హైదరాబాద్లో తప్ప ఎక్కడా చెప్పనని. మరి దూర ప్రాంతాల వారు చాలామంది అడుగుతూ ఉంటారు, మరి బ్రాంచెస్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? వివరాలు ఒకసారి చెప్తారా? లేదండి, అంటే నేను బ్రాంచెస్ అనేది ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను చెప్పలేను. ఎందుకనంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఒక పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు క్లారిటీ ఇవ్వచ్చు అనమాట. నిజంగా అంత ఎబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళే రావాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనేది. లేదు అని అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒకటి మనం ఎప్పుడైతే కిందకు వెళ్ళడం జరుగుతుందో దాని వాల్యూ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మిగిలిన వాళ్ళలాగా పాపం ఎక్కడ బట్టి అక్కడికి ఏమంటారు ప్రయాణాలు, టూర్స్ ఇలాంటివి నేను పెట్టుకోనండి. ఎందుకనంటే అద్వైత క్రియ ఆకాశం, మిగిలినవన్నీ పక్షులు లాంటివి, భూమి మీదే ఉంటుంది. అది ఆకాశం స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇది రాదు, మీరు రావాలి, నేర్చుకోవాలి అని అంటే ఉండాలి. ఒక కార్యసాధకుడు అనే వ్యక్తికి ఏంటనంటే అది సాధించుకోవాలని తప్పన ఉన్న వాళ్ళకి మాత్రమే రావాలన్న ఒక ఉద్దేశంతోనే, అంతేకాదు బిజినెస్ చేయాలి లేకపోతే ఇంకా కోట్లు సంపాదించాలి అని అంటే ఏముంది టీవీలో చెప్పేసి బ్రాంచ్లు ఇస్తున్నాను రండి అని అంటే ఎంతమంది రారండి, ఈజీగా వచ్చేస్తారు. ఐ డోంట్ వాంట్ లైక్ దిస్. ఈ కాన్సెప్ట్ మాత్రం నేను కింది స్థాయిలోకి తీసుకొని రాలేను. ఇది ఆకాశం, ఇది కొండలాగే ఇప్పుడు అక్కడే ఉంటుంది, కిందికి రాదు, మీరు రావాలి. మిగిలిన యోగా క్లాసెస్ తీసుకుని వస్తున్నాను. ఇది అందరికీ అర్థమయ్యే లెవెల్లో, అంటే ఇలా మీరు అన్నారు కదా ఇందాక కొంతమంది రాలేరు అని చెప్పేసి, వీళ్ళ కోసం యోగా క్లాసెస్ అంటే లైక్ హెల్త్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అద్వైత యోగా అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ వస్తుంది. వరల్డ్స్ బెస్ట్ పైనీర్ అనమాట. ఇంక అది కూడా ఇంకొక శిఖరం రాబోతుంది అనమాట. అది కూడా తొందరలో అందరికీ టెలివిజన్ ద్వారా ఫ్రీగానే చెప్పించడం జరుగుతుంది. అక్కడక్కడ మా బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ప్రతిదీ November 15th లోపలే, November 15th లేదా మా ఫస్ట్ యాన్యువల్ డే అండ్ December 26th అద్వైత క్రియ వాళ్ళది 2nd యానివర్సరీ ఉంది ఇప్పుడు. సో ఆ మూమెంట్లో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా సార్. ఒక కాల్ తీసుకుందామండి. Sure. నమస్కారం, మీ పేరు? మీ పేరు? మా పేరు జ్యోతి మేడం. ఓకే అండి, మాట్లాడండి గిరీష్ గారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి జ్యోతి గారు, సార్ చెప్పండి. మీకు శతకోటి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ అండి, చెప్పండి. సార్ మేము కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి పక్కన పల్లె నుంచి చేస్తున్నాము. మీరు చెప్పినారు కదా సార్, మనం ఏమైనా అనుకుంటే అవుతుందని. డైలీ ఒక ఇన్ని సార్లు అనుకోండి, ఒక ఇన్ని రోజులు అనుకుంటే కాన్ఫిడెన్స్ గా దాన్ని అవుతుంది అని. అది కొంచెం పక్కా అవుతుందా, ఎలా అనుకోవాలి, సంకల్పం ఏదైతే నమ్మకమో అదే అని చెప్పారు కదా సార్, దాని గురించి చెప్తాను అమ్మా. ఏదైనా సరే అమ్మా చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. బలంగా విశ్వసించండి, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఎదవలు అంటుంటారు కానీ భగవంతుడు లేడు అది ఇది అని చెప్పేసి కొంతమంది, వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. భగవంతుడు ఉన్నాడు, విశ్వం సహకరిస్తుంది, మీ మాట వింటుంది. మీరు బలంగా కోరుకోండి, ఒకే ఒక థాట్ మీద ఉండండి. అంటే ఒక థాట్ అంటే ఇప్పుడు మనకి అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం కావాలి అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకుంటూ ఉండండి. ఓ 45 రోజులు అనండి, క్యాన్సర్ కూడా ఎగిరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే నేను చెప్తున్నాను. నేను ఏదైనా సరే మన జీవితంలో మనం సాధించుకునే ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. గ్రహాలు చూసి భయపడొద్దు, లేకపోతే ఇంకా వాస్తు వంకరగా ఉందని చెప్పేసి అనుకోమాకండి. మీరు సక్రంగా ఉంటే ప్రతిదీ వంకరలు కూడా సరిగా అయిపోతాయి. మీకు చెప్తున్నాను నేను, మీరు ఏమనుకుంటే అది సాధ్యమైపోతుంది. ఇది 100% ప్రూవెన్ సబ్జెక్ట్. నేను చెప్తున్నాను, బలమైన నమ్మకం మీకు గనక కలిగి ఉంది అని అంటే ఈ సమస్త విశ్వం మీ యావత్తు మీ కాళ్ళ దగ్గర కూర్చోబడిపోతుంది.
మీరు అంత గొప్ప శక్తివంతులు అవుతారు. ఏమనుకోవాలి అని అంటే అనారోగ్యంలో ఉన్నారా, నాకు ఆరోగ్యం కావాలి అని చెప్పేసి అనుకుంటూనే ఉండండి. మాటికి అదే అనుకోండి. మీకు ఏవో ఆలోచనలు వస్తుంటే ఆపేయండి. మళ్ళీ నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండండి. ఎందుకు రాదో చెప్తాను నేను, అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నాకు చదువు కావాలి అని అనుకున్నాడు పిల్లడు, మీరు అదే చెప్తున్నాను. చిన్న పిల్లలు ఎవరైనా నాకు స్టడీ రావట్లేదు, నాకు గుర్తుండటం లేదు, మీరు గుర్తుండటం లేదు, నాకు చదువు రావట్లేదు, అది ఇదని అన్నారా, మీరు ఫైనల్గా అదే అవుతారు. నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని అవుతానని చెప్పేసి నానండి, ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. డబ్బు లేదు, దారిద్రంలో ఉన్నామని చెప్పి అన్నారంటే మరుక్షణం దారిద్రం వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. ఇంకా చాలు చేసింది, ఇంకా అనింది చాలు. అదృష్టం వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వడికైనా భూమి మీద గొప్పవాడయ్యే హక్కు ఉంది. అండ్ అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి శక్తి ఉంది. మీరు బలంగా మిమ్మల్ని విశ్వసించండి, ఏదైనా మీకు సాధ్యమవుతుంది. బలహీనులు మాత్రం కావద్దు, బలవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి, భగవంతుడు అనే ఒకడు ఉన్నాడు, ఆ తత్వాన్ని నమ్మండి, అంతే. మీకు అన్నీ జరిగి తీరుతాయి. అదే ఓకే అండి. మరి ఈరోజు క్లాసెస్ గురించి చెప్పారు కదా, మరొకసారి డేట్స్ వాటి వివరాలు చెప్తారా? 15, 16 రేపు, ఎల్లుండి, ఆ మరుసనాడు కుబేర ప్రక్రియ ఉందండి. సో మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకే కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. 22, 23, 24 అమృత ప్రక్రియ ఎక్స్ట్రీమ్ సూపర్ కాన్సెప్ట్ అది. సో అది కూడా ఉంది. ఆఫ్టర్ 3 months తర్వాత ఇప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి రేపు. సో మరలా నేను కొంచెం బిజీ అవ్వచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే అండి. మరి విన్నారు కదా, క్లాసెస్కి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు కదా. మీరు కూడా మరి పాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న గిరీష్ గారు ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. నేరుగా కలిసేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గిరీష్ గారు మరి ఈరోజు కార్యక్రమంలో ఎంతోమంది ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే మరి ఈరోజు ఎన్నో చక్కటి విషయాలు చాలా వివరంగా తెలియజేశారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది నాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.